ప్రాథమిక పాఠశాల సిద్ధాపూర్ 71 సంవత్సరాల క్రితం ప్రారంభించబడి నేడు 75 మంది విద్యార్థులతో మీ అందరి సహకారంతో నిర్వహించబడుతున్న మన సిద్ధాపూర్ ప్రాథమిక పాఠశాల వార్షికోత్సవానికి ఇచ్చేసిన అందరికీ మరొకసారి స్వాగతం, సుస్వాగతం. పూర్వం సిద్ధులెందరో గ్రామ సమీపంలోని గుహలో తపస్సు చేసుకునేవారని ప్రతీతి. ఆ కారణంగానే అప్పటి సిద్ధులగుట్ట కాలక్రమంలో సిద్ధాపూర్ గ్రామంగా మార్పు చెందబడిందనేది స్థానిక చరిత్ర. విద్యను అందించి వారి విద్యాభివృద్ధికై సహకరించిన చరిత్ర గల విద్యాలయం ఇది. ఈ పాఠశాలలో 2012వ సంవత్సరం నుండి 8వ తరగతి ప్రారంభమై 2014-15 సంవత్సరంలో మొదటి 10వ తరగతి బ్యాచ్తో మన ఊరిలోనే పాఠశాల స్థాయి విద్య పూర్తిగా అందుబాటులోకి వచ్చింది. ఇందుకై కృషి చేసిన నాటి ఉపాధ్యాయులకు, గ్రామ పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ గ్రామ పాఠశాలలో మొదటి తరం విద్యార్థులైన శ్రీ పెంటయ్య గారు, శ్రీ నారాయణ రెడ్డి గారు, శ్రీ రాజయ్య గారు, శ్రీ చెన్నారెడ్డి గారు ఈ పాఠశాల విద్యార్థులే. అంతేకాదు పెంటయ్య గారు మనబడిలోనే విద్యార్థిగా విద్యను అభ్యసించడంతో పాటు ఈ పాఠశాలలోనే స్వచ్ఛందంగా చాలా కాలం పాటు వారు విద్యా వాలంటీర్గా స్వచ్ఛందంగా సేవలు అందించినటువంటి చరిత్ర, అది వారి అంకిత భావానికి నిదర్శనంగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సిద్ధాపూర్ పాఠశాల ప్రారంభించబడిన నాటి మొదట్లో శ్రీ రాఘవాచారి గారు, మధుసూదనాచారి గారు, శ్రీ భీమరెడ్డి గారు గురువులుగా పనిచేసినటువంటి విద్యాలయం ఇది. అట్లాంటి గొప్ప ఉపాధ్యాయుల ఆశయాలకు అనుగుణంగా నాటి ఉపాధ్యాయుల ఆశీస్సులు మరియు నాటి నేటి గ్రామ పెద్దలు దాతలు వేసిన పటిష్ట పునాదులే నేడు మేము విధి నిర్వహణ సక్రమంగా చేయుటకై బలాన్ని, ఆత్మస్థైర్యాన్ని ఇస్తున్నాయి. ఇందులో భాగంగానే పిల్లల్లో విద్యార్థుల్లో జాతీయ దృక్పథం పెంపొందించటకై ప్రతి సంవత్సరం భారత స్వాతంత్ర ఉద్యమ యోధుల జయంతి ఉత్సవాలు, వర్ధంతి కార్యక్రమాలు, శాస్త్రవేత్తలైనటువంటి సివి రామన్ గారు, రామానుజన్ గారు, అబ్దుల్ కలాం గారు మరియు ఈ సమాజానికి అక్షర జ్ఞానం బోధించినటువంటి సావిత్రిబాయి పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ల కార్యక్రమాలు నిర్వహించి ఆ మహనీయుల ఆశయాల్ని, గొప్పతనాన్ని తెలియజేస్తూ ఉన్నాం. విలువలతో కూడిన విద్యే లక్ష్యంగా వారు రాసుల జంగయ్య గారు రక్షణ కోసము ఈ ప్రభుత్వ పాఠశాల బాగా నడవాలని చెప్పి కోరుకునేటటువంటి పేరు సిద్ధాపూర్. అంటే ఈ గ్రామంలో ఏ సమస్య వచ్చినా మేమందరం సిద్ధంగా ఉంటామని చెప్పేసి ఆ గ్రామం పేరులోనే వాళ్ళందరూ కూడా సిద్ధంగా అందరూ దాతృత్వాన్ని, వాళ్ళ దాతృత్వానికి ఒకసారి జోహార్లు తెలియజేస్తున్నారు. మరి వీరందరి సహకారం మరవలేనటువంటిది. విద్యార్థులు నష్టపోకుండా గతంలో నూతన భవనాన్ని మంజూరు చేయించినటువంటి బాలయ్య గారు, అదేవిధంగా గదులుంటే సరిపోదు, ప్రతి తరగతి గదికి ఒక మంచి ఆశయంతో నాణ్యమైనటువంటి విద్యను అందించాలనేటటువంటి ఉద్దేశంతో శ్రీ ఎల్లారం శేఖర్ రెడ్డి గారు స్వచ్ఛందంగా ప్రతి నెల 10,000 రూపాయలతో గత జూలై మాసం నుండి దాదాపు 9 నెలలుగా ఇప్పటి వరకు దాదాపు 90,000 రూపాయలు వెచ్చించి వారు ఒక విద్యా వాలంటీర్ని స్వచ్ఛందంగా ఈ పాఠశాలలో కొనసాగిస్తూ ఉన్నారు. అందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. విలువలతో కూడినటువంటి చదువు, పెద్దల పట్ల చదువుతో పాటు విద్యార్థులు క్రమశిక్షణను పెంపొందించే మా ప్రయత్నానికి మీ సహకారం ఇంకా అవసరం. అదేవిధంగా పరిసరాల విజ్ఞానం అంశంలో ద్వితీయ బహుమతిని కూడా మనం అందుకున్నామని చెప్పి తెలుపుటకు సంతోషిస్తున్నాం. విద్యార్థుల్లో పుస్తక పఠన అభిరుచిని పెంపొందించాలని లైబ్రరీని ఏర్పాటు చేసుకున్నాం మన పాఠశాలలో. ఇందుకు పుస్తకాలు అందించేందుకు ప్రముఖ ఈ గ్రామ ఆర్టిస్టు గణేష్ గారు, అదేవిధంగా సద్దాం గారులకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఏది ఏమైనా నేడు జరుగుతున్నటువంటి
మరి వాళ్ళందరూ కూడా మన పాఠశాలకు యజమానులే. ఇంతమంది యజమానులు ఉన్నటువంటి మన పాఠశాలలో వేడుకలు ఎంత ఘనంగా నిర్వహించుకోవాలి. కాబట్టి ఇంత ఘనంగా నిర్వహించాలని చెప్పేసి గ్రామ పెద్దల సహకారం ఏ రకంగా ఉంటుంది, ఎవరో ఒకరి సొత్తు కాదు, గ్రామ ప్రజలందరిది, ప్రతి ఒక్కరిది. కాబట్టి ఆ బాధ్యత మా గ్రామంలో ఉంది. కాబట్టి పెద్దలందరూ కూడా మాకు సహకరించారు. కాబట్టి మా యజమానులందరూ కూడా, ఈ గ్రామంలో ఉన్నటువంటి మా యజమానులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని వారందరూ కూడా ఏకతాడిపై వచ్చి, ఎటువంటి వారికి ఉన్నటువంటి రకరకాల రాజకీయ నేపథ్యాలు ఉన్నా వాళ్ళందరూ కూడా ఈ సందర్భంలో ప్రభుత్వ పాఠశాల కార్యక్రమంలో వాళ్ళందరూ మమేకమై ఈ కార్యక్రమం విజయవంతానికి కృషి చేసినందుకు వారందరికీ కూడా మరొక్కసారి ఈ వేదికను నేను వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ధన్యవాదాలు. తొలినాళ్ళలోనే ఈ పాఠశాలలో విద్యను పరీక్షించినటువంటి విద్యార్థి, అదేవిధంగా ఈ గ్రామానికి అనేక సేవలు అందించినటువంటి వారు. కాబట్టి వారిని మొదటగా సన్మానించి